వచ్చినటువంటి ఈ సహవాసులందరికీ కూడా ప్రభునామలో కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరికీ ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినమున ప్రభు యొక్క సహవాసంగా కూడి ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ప్రార్థించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి మనందరం వచ్చి ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభు తన శిలువలో చనిపోయిన శరీరాన్ని, ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క ప్రభు బలలో పొందడానికి దేవుడు మనందరికీ కృప చూపించాడు. ఉదయకాల సమయంలో మరి దాని నిమిత్తం మనందరం కూడా సిద్ధపడి వచ్చి ఉన్నాం. ప్రార్థన చేస్తుండగా మీరు హృదయాల్లో ప్రార్థిస్తూ బలలోకి వెళ్ళడానికి మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. సమయంలో ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులను సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపకర్మ దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాల్లో మాకు తోడేయండి, మమ్మల్ని కాపాడారు, సంరక్షించారు, అపాయం నుండి తప్పించి మమ్మల్ని రక్షించి మా ప్రభ ఉదయకాల సమయంలో నీ యొక్క పునరుద్ధాన దినమున నువ్వు తిరిగి లేచిన దినమున మా తండ్రి నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించడానికి, ప్రభ నేను ప్రార్థించడానికి నువ్వు అప్పగించినటువంటి ఆ యొక్క ప్రభు యొక్క బలలో తండ్రి మేము కూడా పాలు పంపులు పొందే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాల్లో కూడా మా ప్రభ ఈ విధంగా తండ్రి బలలో మేము ప్రవేశించి యోగ్యులుగా చేశారు. మా యోగ్యులుగా మమ్మల్ని నడిపిస్తున్నారు. ప్రయోజనకరంగా మా జీవితాన్ని తీర్చిదిద్దుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో సత్య సువార్త సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా బిడ్డల్ని సంఘాన్ని మీరు కాపాడుతూ కనికరిస్తూ నీ జాలిని చూపిస్తూ నడిపిస్తున్న గొప్ప దేవాన్ని స్తోత్రాలు. ఏ ప్రభా ఈ దినం ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృప అని మేము నమ్ముతున్నాం. మా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభాకి అనేక మంది రావాల్సి ఉన్నారు. బల్ల అయినప్పటికీ కూడా వారు సకాలంలో రాలేకపోతున్నారు. ప్రభా సాతానుడు వారిని ఎదనికి లాక్కి పెట్టుతుంది మా తండ్రి. వారిని ఆటంకాలన్నింటినీ కూడా తొలగించండి. వారిని తండ్రి మందిరానికి సమయానికి మీరు సిద్ధపరిచి తీసుకొని రమ్మని కూడా అడుగుతున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. మేమందరం కలిసి ప్రభా నీ బలలో పాలు పంపులు పొందడానికి హృదయాంతరంగంతో నేను స్తుతిస్తూ నేను మయంపరిచి నేను కనపరచడానికి దినం ఈ ప్రభు దినంలో మేమందరం సంతోషం ఆనందములతో నిన్ను స్తుతించడానికి, ఓ ప్రభా పరిశుద్ధాత్మతో మేమందరం నింపబడడానికి, ఉజ్జీవింపబడడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. కృప చూపించండి. మాకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచండి ప్రభా, బలపరచండి తండ్రి. ఉద్యమంగా ముందుకు సాగడానికి నీ కృప చూపించండి. ఇవాళ మేము ప్రవేశిస్తుండగా మా యొక్క హృదయాలు మేము సరి చేసుకుని తండ్రి ఏదన్నా మా హృదయాల్లో ఆయాసకరం, మా జీవితాల్లో ఆయాసకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయేమో వాటిని అన్నింటినీ విడిచిపెట్టి తండ్రి సంపూర్ణమైన హృదయాలతో, సంపూర్ణమైన మనసులతో, సంపూర్ణమైన తండ్రి మా యొక్క ఆత్మతో నేను స్తుతిస్తూ నేను మహింపరచుటకు సహాయం చేయండి ప్రభా. ఈ దినమంతా మా జీవితాలతో నేను కనపరచుటకు సహాయం చేయండి. మాకు కావలసిన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమందరంలో మా తండ్రి మేమందరము నోరులు విప్పి నేను పాడి నేను కీర్తించుట్లో, నేను స్తుతించుట్లో మనందరిని కూడా సిద్ధపరచమని కూడా అడుగుతున్నాం. ప్రార్థించే వారిగా చేయండి తండ్రి. నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది నా తండ్రి ఆరాధన అంతా నీ చేతిలో సమర్పించుకుంటున్నాం. మా ప్రభా తండ్రి యొక్క ఎలక్ట్రిసిటీని తండ్రి సకాలం రావడానికి నీ కృప చూపించండి. ఆ పని చేస్తున్న పనిని పూర్తి చేసి తండ్రి ఇప్పుడు తండ్రి 10 గంటల ఆరాధనలు అనేకమైన స్థలాల్లో జరగబోతుండగా తండ్రి ఆ యొక్క ఎలక్ట్రిసిటీని ఆ సమయానికి రావడానికి నీ కృప చూపించమని కోరుతున్నా. సహాయం చేయండి. నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా పట్ల, మా సంఘాల పట్ల మీరు జరిగించి మీరు మహిమ పొందమని కోరుతున్నాం. ప్రతి అవసరతలన్నింటినీ కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నా తండ్రి. ఉదయకాల ఆరాధన మాకు అందరికీ ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. నీ మహిమార్థంగా ప్రారంభం నుండి చివరి వరకు దీన్ని నడిపించుకుని మీరు మహిమ పొందమని కోరవచ్చు. కొద్ది ఇప్పుడు మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 332వ కీర్తన కొన్ని చరణాలు మనం పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 332వ కీర్తన. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని
యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా సిలువకు నిన్ను నే కొట్టితిని తులువాలతో చేరితిని సిలువకు నిన్ను నే కొట్టితిని తులువాలతో చేరితిని కలు సాంబులను మోహితిని కలు సాంబులను మోహితిని దోసొండనేను ప్రభువా దోసొండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా ప్రాకాలు పల్లెకు కోటు కాకున పొడిచితిని ప్రాకాలు పల్లెకు కోటు కాకున పొడిచితిని మీకిలి బాధి చితిని మీకిలి బాధి చితిని మాకు చూపితివయ్యా మాకు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా ముళ్ళతో కిరీటంబు నల్లిని శిరమున నిడితే ముళ్ళతో కిరీటంబు నల్లిని శిరమున నిడితే నావల్లనే మాయే నావల్లనే మాయే చల్లాని దయగల తండ్రి చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా ఆకర్షణం శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా ఆశ్రయ భాగ్యము నీయా ఆశ్రయ భాగ్యము నీయా మోక్షంబు చూపితివయ్యా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా హల్లెలూయా హల్లెలూయా
సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు 31వ వచనం వరకు తీసిన వారి నుండి వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిన కోరుతున్నాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, ఇది దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. హల్లెలూయా. చదవబడిన వాక్యం మనం విన్నామండి. ప్రతి నెలలో మొదటి ఆదివారం ఈ వాక్యం చదువుతున్నాం. అయినప్పటికీ కూడా ఏదో ఒక విషయం దేవుడు మనకి దీంట్లో బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే బైబిల్ అటువంటిది, ఎన్నిసార్లు చదివిన ఏదో ఒక ఆత్మీయ అర్థాన్ని ప్రభువు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. దైవజనుల ద్వారా అనేక సార్లు చదవబడిన వాక్య భాగాలు అయినప్పటికీ కూడా దైవ సేవకుల్ని దేవుడు ప్రతిష్ఠించుకుని తన పరిశుద్ధాత్మతో నింపి తాను మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో బల్ల దగ్గర మనం వచ్చి ఉన్నామంటే, చేరి ఉన్నామంటే ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మనం విందాం. అపోస్తలుడైన పౌలు మరి యేసు ప్రభువు వారు అప్పగించబడిన ఆ యొక్క రాత్రి కాలంలో చేసిన దాన్ని కొరింథీ సంఘానికి ఒక కట్టడగా ఇచ్చి ఉన్నాడు. ఈ విధంగా మీరు చేయండి అనేసి యేసు ప్రభువు వారు కూడా ఇదే మాట చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి, నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి అనే మాటలు ఇక్కడ ఉంటున్నాయి. అయితే మొట్టమొదటి మాటగా అప్పగింపబడిన రాత్రి యేసు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు దేవుడు. మనకి ఒక ప్రశ్న రావాలి, యేసు ప్రభువు వారు రొట్టెని ఎందుకు ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? రొట్టెని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు దాన్ని? రొట్టెని మరొక వస్తువుని తీసుకోవచ్చు కదా అని అంటే, యేసు ప్రభుల వారు తాను ఏ విధంగా శ్రమ పడబోతున్నాడో భవిష్యత్తులో ఆయనకి తెలుసు. దానికి దగ్గరగా ఉన్నటువంటి పోలిక ఏదైనా ఉందంటే, యేసు ప్రభు వారు శ్రమలు పడబోయే ఆ బాధలు, ఆ శ్రమలకి దగ్గరగా ఉన్నటువంటి పోలిక ఏటి ఉందంటే అది ఒక రొట్టె. అది కూడా సంపూర్ణంగా కాదు, ఆయన పోలిక కాదు, కానీ మనకు అర్థమవడానికి యేసు ప్రభువు వారు ఆ రొట్టెని ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆ రొట్టె ఏ విధంగా అయితే తయారయ్యి మనుషుని చేతిలోకి వస్తుందో, యేసు ప్రభువు వారు కూడా ఆ విధంగా తాను పొందబోతున్న శ్రమలు జ్ఞాపకం చేసుకుంటానికి ప్రభువు రొట్టెని తీసుకున్నాడు, ఎత్తుకున్నాడు. దాన్ని అంటే చేతుల్లో ఎత్తుపట్టుకున్నాడు ఆ రొట్టెని. మరి మనకందరికీ తెలుసు రొట్టె ఏ విధంగా తయారవుతుందన్న విషయం.
కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తాను. ఇంకా సంపూర్ణంగా రొట్టె ఎలా తయారవుతుందో తెలుసుకోవాలంటే మీరు మొదటి విషయాలు చెప్తాను. మీరు ఇంకా ఎలాగ తయారవుతుంది అన్నది మరి బేకరీకి వెళ్ళి చూడాలి రొట్టెని. అయితే ఈ రొట్టె ఏ విధంగా తయారవుతుందంటే గోధుమల నుంచి రొట్టె తయారవుతుంది కదండి. గోధుమ గింజ ఏ విధంగా అయితే భూమిలో పాతి పెట్టబడుతుందో అది చనిపోయి తిరిగి మొలకెత్తుతుంది. గోధుమ గింజని ఏం చేస్తారంటే మనం కొనుక్కొని తీసుకొచ్చి వెంటనే డైరెక్ట్గా ఆరబెట్టేస్తారా? అండ్ కడుగుతారు కదా. కొంతమంది కడక్కోకుండా ఆరబెట్టుకుంటారు, లేక ఆడించేస్తారు అనుకుంటారు కదా. వాళ్ళకి రాడ్లు అవి తగులుతాయి ఆ సమయంలో, లేకపోతే మట్టి తగులుతాయి. బీకు మరి చక్కగా అవుతుంది, ఎందుకంటే అమ్మగారు కడిగిస్తారు గోధుమలు తెచ్చిన తర్వాత. కొని తీసుకురావడం నా పని, కడగడం కుమారి పని. సో వాటిని కడిగి గోధుమల్ని తర్వాత ఎండబెడతామండి. గోధుమల్ని కడిగి ఎండబెడతాము. ఎండబెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకేం చేస్తామంటే తర్వాత మిషన్లో మిల్లుకి తీసుకెళ్తారు. ఆ గోధుమల మిల్లులో ఆడించబడతాయండి. అన్ని ఆడించబడ్డ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే జల్లిస్తారు. మంచిది. జల్లించిన తర్వాత ఇంకా నాకు తెలియదు, ఆ జల్లించి విషయం మర్చిపోయాను, స్కిప్ అయిపోయింది. ఆ జల్లించిన తర్వాత ఏంటి నెక్స్ట్? ఓకే. మొత్తం అంతా అంటే ఇడ్లీ తయారు చేయడానికి, చపాతీ తయారు చేయడానికి కాదు కానండి, ఇది ఓన్లీ గోధుమ రొట్టెని తయారు చేయడానికి. దాన్ని ఏం చేస్తామంటే గోధుమ పిండిని మెత్తగా ఆడించబడినటువంటి ఆ గోధుమ పిండిని జల్లించి తర్వాత నీటితో కలిపి దాన్ని ముద్దగా చేస్తారు అండి. ముద్దగా చేసిన తర్వాత దాన్ని పిసుకుతారు. పిసికిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే దాన్ని పైనుంచి ఇలాగెత్తి పైనుంచి కిందకే కొడతారు కదండి ఆ ముద్దని కదా. మీ స్త్రీలందరికీ మీకు తెలుసు, మాకంటే ఎక్కువగా దాన్ని ఎత్తి పెట్టి కొడతారండి. దాన్ని కిందకి వేస్తారు దాన్ని, ఆ ముద్దని. ఈ విధంగా కింద పైకి వేసి కొట్టి బాది దాన్ని తర్వాత ఏం చేస్తారంటే ఆ ముద్దలుగా చేసి ఆ ముద్దలను మళ్ళీ చిన్న చిన్న ముద్దలను అన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తారండి ఫ్లాటన్గా చేస్తారు, సమంగా చేస్తారు. దాన్ని ఒక రౌండ్గా ఒక షేప్లోకి వచ్చేలాగా చపాతీలాగా అండి. ఆ యొక్క కర్రను తీసుకుని, చపాతీ కర్రను తీసుకుని దాన్ని మళ్ళా పాముతారు. దాన్ని చూడండి ఎన్ని ప్రాసెస్లో, ఎన్ని విధాలైనటువంటి పరిస్థితులు గుండా ఆ గోధుమ గింజ వెళుతుందో, గోధుమలు వెళ్తున్నాయో చూస్తున్నాం మనం. ఆ విధంగా రౌండ్గా చేసిన తర్వాత వాటిని ఏం చేస్తామంటే ఖాళీ కాలుతున్న పెనం మీద దీన్ని వేస్తాం తీసుకెళ్ళి అండి. అది దాని మీద వేసి కాలుస్తాం. గోధుమ రొట్టె తయారవడానికి ఈ విధమైనటువంటి ప్రాసెస్ గుండా అది వెళ్తూ ఉంటుంది. ఇన్ని ప్రాసెస్ల గుండా వెళ్ళిన తర్వాతే అది మన చేతిలోకి వచ్చి అది రొట్టెగా మారి అది తినడానికి పనికొస్తుంది. ప్రభు చెప్పదలుచుకున్నది ఏంటంటే రొట్టెనే ఎందుకు ఎత్తుకున్నాడు, రొట్టెనే ఎందుకు తీసుకున్నాడు అంటే ప్రభు పడబోయే శ్రమలు, అప్పటికింకా శ్రమలు పడలేదండి, తన భవిష్యత్తులో పడబోయే శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటానికి ఇదిగో గోధుమ రొట్టె ఏ విధంగా, ఆ గోధుమ గింజలు ఏ విధంగా నలగొట్టబడ్డాయో, పిసకబడ్డాయో, వాటిని గుద్దారో ఏ విధంగా అండి, పైకి కిందకేసి ఏ విధంగా బాదారో ఆ యొక్క చపాతీ ముద్దని. అంతేకాకుండా దాన్ని తీసుకెళ్ళి పెనంలో పెట్టి కాల్చారు. ప్రభువు కూడా అదిగో కొన్ని గంటల్లో, సమయాల్లో, ఎందుకంటే ఇది అప్పగింపబడిన రాత్రి, ఆయన పట్టుకుని ఈ విధంగానే బాధకు గురి చేశారు, శ్రమలకు గురి చేశారు. చెప్పడానికి చాలా సులభంగానే, వినడానికి సులభంగానే ఉండొచ్చు, కానీ ఇవి ఆయన పడ్డ శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటాం ఈ దినం. గోధుమ రొట్టె ఏ విధంగా, గోధుమ ఆ యొక్క పిండి, ఆ గోధుమ ముద్ద ఏ విధంగా మరి అది శ్రమ పడ్డారో, ఆ విధంగా ప్రభువు మరి శ్రమ పడ్డాడని, అంతకన్నా ఎక్కువ శ్రమలే ఆయన పడ్డాడు. అంతేకాకుండా గోధుమ గింజ ఏమవుతుందంటే దాన్ని భూమిలో పాతి పెడతారు.
అది పాతి పెట్టిన తర్వాత అది సచ్చి అది మొలకై మొలుస్తుంది అన్నమాట, మొక్కై మొలుస్తుంది. ఆ విధంగా యేసు ప్రభుల వారు కూడా ఇదిగో ఈ బాధలన్నీ శ్రమలన్నీ పడి ఆయన పాతి పెట్టబడి 3వ దినమున పునరుద్ధానుడుగా లేచాడు మన నిమిత్తం. గోధుమ గింజ చచ్చిన తర్వాత ఏ విధంగా మొక్కగా ఫలించిందో, ఫలాలు ఇచ్చిందో, ఆ విధంగా ప్రభు ఇది యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ ఏ విధంగా అయితే భూమిలో పాతి పెట్టబడి అది మొలిచి విస్తారంగా ఫలిస్తాదో, ఆ విధంగా యేసు ప్రభులు వారు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత ఆయన అనేక మంది పాపముల నిమిత్తము చనిపోయి అనేక మందిని రక్షించాడు. మొక్క ఏ విధంగా ఫలించిందో యేసు ప్రభుల వారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ రక్షణ లోకమంతటికి ఈ రక్షణనిచ్చి పాప జీవితాల నుంచి వాళ్ళని తప్పించి ఫలభరితంగా చేశాడండి. మరి దినాన్ని గోధుమ గింజ రొట్టెని ఎత్తుకొని ప్రభు కృతజ్ఞతాతో స్తుతులు చెల్లించాడు. ఆ రొట్టెని ఇంటికి తీసుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పడిన శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ప్రభువు బల గురించి కొంతమంది ఆశగా వస్తున్నారు, కానీ మరి ఎంతమంది ఇది తీసుకునేటప్పుడు యేసయ్య పడిన శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు? శ్రమల్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పడిన బాధల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి శ్రమలు పడ్డాడు అన్ని గోధుమ గింజలు ఏ విధంగా శ్రమ పడ్డాయో, బాధలు పడ్డాయో రొట్టెగా తయారవడానికి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు పడిన శ్రమలు, బాధలు, ఇదిగో కొరడా దెబ్బలు, వస్త్రహీనుణ్ణి చేశారండి ఆయన్ని, వస్త్రాలు లేకోకుండా బల్యముతో ఆయన్ని పొడిచారు. యెరూషలేము వీధులలో ఆయన్ని ఏడవబడ్డారు. ఇదిగో ప్రభు పదవికి వెళ్తున్న మనము ఈ యొక్క శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీలైతే కళ్ళు మూసుకుని ప్రభు శిలువలో వేలాడుతున్న శరీరాన్ని, యెరూషలేము వీధుల్లో తీసుకెళ్తున్నటువంటి గాయపడినటువంటి శరీరాన్ని, బల్లెకు పోటు పొడవనటువంటి ఆ శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఆయన యొక్క చెంపలను పెరిగి వేశారు. యెషయా గ్రంథంలో 23వ చూస్తున్నాం మన చదవక్కర్లో అండి. ఆయన వీపును దున్నారంటాడు, నాగలతో దున్నినట్లుగా ఆయన వీపు, అంటే ఆయన వీపంతా కూడా కొరడా దెబ్బలతో కొట్టబడి ఉందండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన్ని కొట్టారంటే రాణువారు, రోమ సామ్రాజ్యం సైనికులు ఆయన ఈ విధంగా మరి ఎంతగానో హింసించారు. ఆ బాధలన్నీ దెబ్బలన్నీ మనం పడాలి, కానీ మన నిమిత్తము ప్రభువు పడ్డాడు మనల్ని రక్షించడానికి. ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారండి. జ్ఞాపకం చేసుకుందాం. నేను ఈ మాటలు చెప్తున్నానంటే మీరు కూడా ఈ మాటలు మీ హృదయాల్లో తలపోసుకోవాలి. ప్రభు యొక్క గాయాల్ని తలపోసుకోవాలి. అందుకని జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే యేసు ప్రభుల వారు మరి ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామో మనం తెలియదు, కానీ ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాయపడిన ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ముఖముపై ఉమ్మారంటండి. కొరడా దెబ్బలతో ఆయన చెళ్ళుమని ఆయన్ని కొట్టారండి. ఆయన పడిన బాధలు గోధుమల కంటే ఎక్కువగా ప్రాసెస్ల గుండా యేసు ప్రభుల వారు వెళ్ళారు. ఆయన మన చేతిలోకి ఇదిగో రొట్టిగా మారడానికి రావడానికి ఆయన పడిన శ్రమలు, తల మీద మరి ముళ్ళ కిరీటాన్ని గుచ్చారు, మోముపై ఉమ్ము వేశారంట, చెళ్ళుమని ఆయన చెళ్ళుమని ఆయన కొట్టారంట. రోమశాఖ చెళ్ళుమని కొట్టింది ఒకరు, తన మోముపై పోసింది మరి ఒకరు.
కొట్టింది ఒకరు, తన మోముపై పూసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలను పెట్టినారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరవలేదా ఏ ప్రేమ, వదులు పలకలేదా ఏ ప్రేమ. నోరు తెరవలేదా ఏ ప్రేమ, వదులు పలకలేదా ఏ ప్రేమ. ఎవరి కోసమో ఇంకెవరి కోసమో, ఈ ఘనత కోసమే సిలువలో సాగింది యాత్ర. సిలువపై సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. ఇదిగో ఆయన చెంప మీద చెంపలు పెరిగి ఉన్నారు. చెల్లుమని ఆయన పుట్టారు. పాట పాడడానికి సందర్భం ఏంటంటే ఆయన శ్రమల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పొందిన గాయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే జ్ఞాపకం చేసుకోమని దేవుడు మనకి ఎక్కడ చెప్తున్నాడు. అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరం, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయమని చెప్పాడు. ఇదిగో ఆయన నలగొట్టబడిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనాలోచితంగా దీన్ని మనము తీసుకోకూడదు. ప్రభు పొందిన శ్రమలు, బాధల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం అలవాటు ప్రకారంగా దీన్ని తీసుకుంటున్నామేమో, ఒక్కసారి మళ్ళీ మనము వివేచించుకోవాలి. ప్రభువుని విచక్షణ జ్ఞానం ఇమ్మని అడగాలి. ఆయన బాధలు, శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటూ బలలోకి మనం వెళ్దాం. విరగొట్టబడిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శరీరంలో నుండి చిందించబడుతున్నటువంటి ఆ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం బలలోకి వెళ్ళే ముందు. ఇంకా మన హృదయంలో ఇంకేమైనా ప్రభువుకి దూరస్తులుగా ఉంటున్న పరిస్థితులు ఏమైనా ఉంటున్నాయేమో, ఒకసారి మనం కళ్ళు మూసుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం, మన పాపాలు ఒప్పుకుందాం. గడిచిన వారం దినాల్లో తెలిసి తెలియక చేసిన పాపములు, అతిక్రమములు, అజ్ఞానకరమైనటువంటి ఆ పరిస్థితులు, అనాలోచితంగా చేసినటువంటి ఆ పనులు, వాటిని ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం కళ్ళు మూసుకుని. అలా ఒప్పుకున్న తర్వాతే బలలోకి మనం వెళ్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, పశ్చాత్తాపడదాం, బలలోకి వెళ్దాం. 2 నిమిషాలు ప్రభువుని మనం ప్రార్థన చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అనే యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ప్రభు శరీరం నిమిత్తమే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన సర్వశక్తి కృపానిధి, కరుణా సంపన్న కృపణ మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఈ దినాన్ని నీ బలలో మేము ప్రవేశిస్తుండగా అంటే మేమందరం కూడా నువ్వు నలగొట్టబడిన నీ శరీరానికి సాదృశ్యంగా రొట్టెని తీసుకుంటుండగా తండ్రి, అది నీ శరీరం అని, నలగొట్టబడిన శరీరం అని
ప్రభు మేమందరం జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని తీసుకుంటానని కృప చూపించండి. అయోగ్యముగా కాక యోగ్యమైన రీతిలో దీన్ని తీసుకుంటానని నీ కృప చూపించండి. ప్రయోజనకారులుగా మమ్మల్ని చేయమని కూడా అడుగుతాను. ఈ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మేము తూలి పడిపోకుండా మా పాదాలను మీరు నిలబెట్టమని కూడా అడుగుతున్నాం. మా ప్రభు నీ స్తోత్రాలు ఇచ్చిన రక్షణ కొరకే నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని రక్షించుకున్న విధానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ దీన్ని తీసుకొని ఉండగా మీరు మా తోడై ఉండి యథార్థమైన హృదయాలతో దీన్ని తీసుకొని ప్రాణాన్ని దినాలన్నింటిలో కూడా ప్రభ నీ సాక్షులుగా మేము జీవించడాన్ని కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దీన్ని పంపిణీ చేయడానికి వెంకటరావు గారు బి కుమారి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో నాపరాధములను క్షమించు, నాపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిన్ను నే కొట్టితిని, తులువాలతో చేరితిని. సిలువకు నిన్ను నే కొట్టితిని, తులువాలతో చేరితిని. కలుషములను మోపితిని, కలుషములను మోపితిని. దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. మీ చేతులకు ఇవ్వబడినటువంటి యొక్క ప్రభు శరీరాన్ని మరి ఇంకెవరికైతే అందకపోయినట్లయితే మీ కుడి హస్తాలను చూపించవలసిందిగా కోరుచున్నాను. ఇవ్వబడినటువంటి యొక్క రొట్టెని ప్రభు శరీరంగా జ్ఞాపకం చేసుకుందాం. నలగొట్టబడిన ఆయన శరీరం, సిలువలో వేలాడుతున్న ఆయన దేహాన్ని, రక్తం కారుతున్నటువంటి ఆయన దేహాన్ని జ్ఞాపకం చేసుకుని ఇదిగో మనము ఆ విధంగా తగ్గించుకుని విరిగి నలిగిన హృదయాలతో ప్రభు బల్లోకి మనం వెళ్తాం. అందరం కలిసి ఈ యొక్క ప్రభు శరీరాన్ని తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సిలువలో చిందించిన ఈ రక్తం గురించి ప్రార్థన చేసుకుందాం. మనం వచ్చినటువంటి సువార్తరానికి ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. దీన్ని పంపిణీ చేయడానికి సరైన ప్రసాద్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మహాపరిశుద్ధుల తండ్రి, ఈ పరిశుద్ధ గంధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బ్రహ్మ
ఎన్నిక లేనటువంటి వారు నాయన, ఏ యోగ్యత ఏ మనిషి లేనటువంటి వారు ప్రభా, అయినప్పటికీ నాయన నీ కృప చేత నీ ప్రేమ చేత ప్రభా తండ్రి మమ్మల్ని మీరు రక్షించారు. పాపం చేత శాపం చేత పడిచేయడం మమ్మల్ని ప్రభా మీరు వెతికి రక్షించారు ప్రభా. మీకు స్తోత్రాలు. మమ్మల్ని విలువ పెట్టుకున్నావు తండ్రి. ఆయన మీకు ఎలాంటి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇగో ప్రభా నాయన ఎంతో గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు. ఇగో ప్రభా తండ్రి మా మధ్య మీరు చేసిన నిబంధన ప్రభా తండ్రి నైనా మీరు నైనా తండ్రి నైనా అక్కడ పర్యంత వరకు కూడా ప్రభా నీ సాక్షులుగా జీవించాలని ప్రభా తండ్రి మా మధ్యన నైనా మీరు నిబంధన చేసినారు. ఆ ప్రకారం ప్రభా ఇగో తండ్రి నైనా యేసయ్య తన స్తోత్రాలు మీరు చిందించిన మా కోసం ప్రభా అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు భరించావు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా మీరు చేసిన గొప్ప త్యాగం నాకు తండ్రి ఈవిచ్చింది మనం తీర్చలేము తండ్రి. నాయనా ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా మా కోసం మీ తండ్రి దేవుని భూమి దిగి వచ్చి ప్రభా తండ్రి ఎవరు చేయని గొప్ప త్యాగాన్ని చేసావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో ప్రభా తండ్రి నాయన మీ రక్తాన్ని ప్రభా మేము తీసుకొని చూడగా దేవానికి స్తోత్రాలు తిని ప్రభా త్రాగి ఆయన విడిచిపెట్టడం కాదు కానీ ప్రభా దేవా నీ స్వార్థను నీ పరిచర్యలో ప్రభా నాయన నీ బిడ్డలుగా నీ సొత్తుగా ఎల్లప్పుడూ మా బ్రతుకు కాలం అంతా కూడా మేము జీవించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు. ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీరే జరిగిన మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు శక్తి గల నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనకి ఇవ్వబడినటువంటి ప్రభు చిందించిన ఈ రక్తానికి సాదృశ్యంగా ఇవ్వబడిన రసాన్ని మనందరం చేతిలో తీసుకుని ప్రభు రక్తంగా దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా కలిసి దీన్ని తీసుకున్నాం. ప్రభు శిలువలో చిందించిన తన అమూల్యమైన రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను సర్వశక్తి కృపానికి కరుణా సంపన్న కృపణ మా దేవ నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలోనే తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ బలలో పంపులు పొందడానికి నీ సహవాసంగా కూడి నేను స్థుతించడానికి తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవేమో తండ్రి ఎక్కడ అధ్యక్ష వహించి మా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ కూడా నింపి తండ్రి నీ బలలో పంపులు పొందే భాగ్యాన్ని యోగ్యతను మాకు అనుగ్రహించారు. ఆ విధంగా సిద్ధపరిచారు. ఆ విధంగా మమ్మల్ని నడిపించినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి యొక్క తీసుకున్న యొక్క నీ శరీరాన్ని నీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ రానున్న దినాల్లో కూడా మా ప్రభా నీ సాక్షులుగా మేము జీవించడం నీ కృప చూపించండి. అతను ఎవరైతే అయోగ్యులుగా తీసుకున్నారో వారిని క్షమించండి. ఇంకదిగా ప్రభా అనేకమైన కానీ మిగల్చబడిన రొట్టె ద్రాక్షారసం తండ్రి రక్షణ పొందినటువంటి వారిని సూచిస్తుంది. తండ్రి వారు కూడా నీ సన్నిధిని మీరు ఆకర్షించుకోండి. నీ రక్షణ కార్యాలు జరిగించండి. అతన్ని ప్రతి ఒక్కరూ నీ నిజమైన దేవుడిని తెలుసుకున్నట్లు సహాయం చేయండి. ప్రతి నాలుక నిన్ను దాన్ని నిజమైన రక్షకుడు ఒప్పుకున్నట్లు ప్రతి మోకాలు నీ నామపేట ఉండి నువ్వు క్రీస్తువు అని ఒప్పుకున్నట్లు సహాయం చేయండి. నీ కార్యాలు జరిగించమని కూడా అడుగుతున్నాం. సంఘాన్ని క్షేమప్రీతిలో నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి ఇంకా అనేక మంది మాలో తెలియక చేసిన వారు ఇంకా 15 రోగులు ఎంతమంది ఉన్నారు మా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత కార్యాలు వారి పట్ల జరిగించండి తండ్రి. నడినెత్తి మొదలుగా అధికారి వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి లేవనెత్తండి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల ఆరాధన అంతా కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. మహిమ గంట ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రార్పణ నర్పింతుము జపధూపము వేసి కీర్తింతుము. పాత్రుడైన క్రియేతుడు పరమ భోజనం సమయనందున పరమ భోజనం సమయనందున స్తోత్రములను దేవకృపాదమై చేయుదము. శక్తినాథండు బలినీయగా పుట్టెను తానంబు నిబంధన పుట్టెను తానంబు నిబంధన. స్తోత్రార్పణ నర్పింతుము జపధూపము వేసి కీర్తింతుము. పాత్రుడైన క్రియేతుడు పరమ భోజనం సమయనందున పరమ భోజనం సమయనందున. హల్లెలూయా. హల్లెలూయా. అందరం ఒకసారి 2 చేతులు ఎత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామములో మరోసారి చేరి వచ్చిన సంఘానందరికీ దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. అందరం లేచి నిలబడదాం.